ఇక్కడ కూడా సైలెంట్ గా వినాలి అన్ని కూడా. మా తాతలు తండ్రులు అందరూ ఇక్కడే నివసించారు. మా తాతలు సంపాదించిన ఆస్తులు తీసుకున్నారు. మా నాన్నగారు సంపాదించిన ఇల్లు స్థలాలు ఇల్లులు కొలాప్స్ అయిపోయినాయి. ఒక విధంగా చెప్పాలంటే మా బతుకులు పోయి ప్రజెంట్ ఈ జనరేషన్లో బతుకుతున్న పిల్లల భవిష్యత్తులు పోయాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ ప్యాకేజీ కట్ ఆఫ్ ఇయర్ అనేది 2013 జూన్ 31 ఏదో కట్ ఆఫ్ చేశారండి. ఇప్పుడు 2025లో బతుకుతున్నాం. సుమారుగా 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్ళిపోమంటే ఇప్పుడు బతుకుతున్న ఈ రోజుల్లో ఈ యూత్ పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ అనేది మేము అడుగుతున్నాం ఈ రూపంలో. అదొక్కటే ప్రధానమైన డిమాండ్. ఇంకా ఈ విధంగా ఈ ఇళ్ళ స్థలాలు ఎలిజిబిలిటీ ఉండి కూడా కొంతమందికి ఇళ్ల స్థలాలు రాలేదు. అందులో గవర్నమెంట్కి ఈ జనరేషన్ పీపుల్కి మధ్యన కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల వీళ్ళు అప్లై చేసుకోలేకపోయారు. వాళ్ళు చెప్పడం కరెక్ట్గా చెప్పలేదు, వీళ్ళు అప్లై చేసుకోలేదు. దానివల్ల ఆ ఇష్యూ ఒకటి ఉంది మేడం. ఇంకోటి ఏంటంటే వలస వెళ్ళిపోయారు ఈ గ్రామం నుంచి. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఈ గ్రామం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ బతుకు లేదంటే ఇంకెక్కడికైనా బతుకుతారు. కష్టం అంటే మళ్ళీ ఇదే ఊరికి వచ్చి జీవించాలి. ఎక్కడ చనిపోయినా సరే ఇదే ఊరికి వచ్చి క్రిమేషన్ చేయించుకోవాలి. అలాంటి వాళ్ళకి ఈ ఊరు నుంచి ఇప్పుడు వెళ్ళిపోమంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రధానమైన సమస్య అదొకటి. ఈ విధంగా ఈ శిబిరం అనేది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అదే కూటమి ప్రభుత్వంలో జనసేన క్రియాశీలకంగా పనిచేసింది. మీరు కూడా పార్టీలో ఉన్నారు కాబట్టి మా సమస్యలు మీ తరఫున ఈ గ్రామం నుంచి పైకి తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం గారి దృష్టిలో పెట్టి సీఎం గారి దృష్టిలో పెట్టి మా సమస్యలు మా డిమాండ్స్ నెరవేరుస్తారని కోరుకుంటున్నాం మేడం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం స్పందించకపోయినా సరే మీ సొంత నిధులతో మా చీకట్లో గత 5 సంవత్సరాల నుండి ఉండిపోతున్న విలేజర్స్కి మీ సొంత నిధులతో లైటింగ్ పెట్టారు. అది చాలా అభినందనీయమండి. అది మీ రుణం తీర్చుకోలేనిది. థ్యాంక్ యూ మేడం. ఇదే మా సమస్యల మీద మీరు పై వరకు తీసుకెళ్ళి మా సమస్యలు ఎలాగైనా సరే మేడం ఇదైతే ఆగదు. మా సమస్యలు తీరే వరకు మేము ఆపం. ఇలాగే కంటిన్యూ చేస్తాం. తీరుస్తారు. ఎందుకు తీర్చరు? తీరుస్తారు. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ దృష్టి పై వరకు తీసుకెళ్ళి చేస్తారని కోరుకుంటున్నాం. పెట్టి రేషన్ కార్డు లింక్ పెట్టి ఇప్పుడు వరకు మాకు ప్యాకేజీ రాలేదమ్మా, ఇల్లు స్థలం రాలేదమ్మా, రేకులు షెడ్లో ఉన్నాము. ఊరు అందరూ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాండ్రు. అవి అడవిలో మేము కొన్నాము. నా కొడుకు అక్కడికి వెళ్తే సంబంధాలు రావడం లేదమ్మ. నా కొడుక్కి ఎక్కడికి వెళ్ళినా మీకేమన్నది ఇల్లు అందా వాకలు అందా మీకు ఎందుకు పిల్లకే వాళ్ళ అని ఎవరు పిల్లకి ఇస్తలేరమ్మ. కొడుకు ముసలి అయిపోతాండు కానీ కొడుకు సంబంధాలు రావడం లేదు, కూతురుకు సంబంధాలు రావడం లేదు. మా పరిస్థితి ఏంటమ్మా? అందరూ ఊరు వదిలేసి వెళ్ళిపోతాండ్రు. ఇప్పుడు మా పరిస్థితి మేము అడవిలో ఉన్నట్టు ఉన్నామమ్మ. చెట్టు కింద పచ్చిలంగా ఉన్నాం మేము. అసలు భూమి లేదు, పొట్టలేదు, కూలి చేస్తే బతకతాను, లేకపోతే లేదు. 3 ఎకరాల భూమి అమ్మ అవి తీసుకెళ్ళిపోయినారు. అవి తవ్వి అనరానే మేము హైదరాబాద్ వెళ్ళినాము, లేకపోతే వెళ్ళకపోతాం అమ్మ. అయ్యో ఇక అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాగానే మా పరిస్థితి చాలా దారుణం అయిపోయిందమ్మా. అందరికీ చెట్టులాగా పచ్చి అయిపోయాను ఊర్లో. మీరే మాకు న్యాయం చేయాలమ్మా. ఎక్కడికి వెళ్ళినా నా కొడుకు సంబంధాలు రావడం లేదు. ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదమ్మా. పొంగు పరిస్థితి చెప్తాను. నా పరిస్థితి ఆలకించి నాది ఒక దారి చూపించండి అమ్మా. మన ఆఫ్షోర్ రిజర్వాయర్ యొక్క సమస్యలు మనము ఒక 8 సంవత్సరాల నుండి పోరాడుతున్న సంగతి మేడం గారికి ఎన్నోసార్లు చెప్పాము. మేడం గారు మనకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పట్టుకొని వెళ్ళారు కూడా. మన సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పట్టుకెళ్ళిన తర్వాత ఇప్పుడు కొన్ని పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అదే మనకి ఈ యొక్క దీక్షకి సంఘీభావం తెలపడానికి మేడం గారికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు అలాగే మాకు కూడా మీరంటే మా ఊరికి చాలా అభిమానం అండి. ఎందుకంటే చెప్పిన 24 గంటల్లో మాకు ఆ చీకట్లో ఉన్నందుకు ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు చీకట్లో ఉన్నాం. అలాంటిది మీరు మా దగ్గరికి వచ్చి 24 గంటల్లో సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మాకు వెలుగునిచ్చారు. ఆ నమ్మకంతోనే మీరు కూడా ఈ సంఘీభావం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పట్టుకొని వెళ్ళి మొన్న రాయి వలసలో ఎలాగైతే మా ఊరు మాట మంచి కార్యక్రమం ఏ విధంగా చేయించారో మా ఊరికి కూడా అదే విధంగా అలాగే చేసి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తే మీ మేలు మర్చిపోలేము మేడం గారు. అలాగే మేడం గారు ఇప్పుడు కొన్ని
ఏదైనా మా సమస్యల గురించి మన సమస్యలు మేడం గారు మా డిమాండ్స్ ఏంటంటే యూత్ ప్యాకేజీ యొక్క కట్ ఆఫ్ ఇయర్ పెంచడము, అలాగే ప్రభుత్వం అప్పుడు మాకు 5 సెంట్లు భూమి అని చెప్పి 5 లక్షలు 5 సెంట్లు భూమి అని చెప్పేసి మాకు కొద్దిగా మబ్బి పెట్టారు. కొంతమంది ఇళ్ల స్థలాలు పెట్టుకోలేదు, సుమారు 320 మంది ఇళ్ల స్థలాలు పెట్టుకోలేదు. అప్పుడు దానికోసం డిమాండ్ చేస్తున్నాం. అలాగే కొన్ని మౌలిక సదుపాయాలు మీరు వచ్చారు, మాకు కొన్ని సమస్యలు తీర్చడం వల్ల కొన్ని దేవాలయాలు ఇవన్నీ కూడా కొన్ని పనులు అవుతున్నాయి. మీ త్రూగే మేము కలెక్టర్ గారికి కూడా ఈ లైన్ ఎస్టిమేషన్స్ ఇవన్నీ ఇచ్చాము. సుమారు 1,45,00,000 మా పంచాయతీ దోసపురం పంచాయతీకి రోడ్లు కాలువలు త్వరలో అయిపోతాయి. మళ్ళీ ఇంకా గవర్నమెంట్ మాకు ఏమన్నదంటే అప్పుడు అంత్యోదయ కార్డులు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు లేదు. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది రిజర్వేర్ స్టార్ట్ అయ్యి, అంత్యోదయ కార్డ్స్ లేవు. అలాగే అప్పుడు అన్నారు ఇంటికి ఒక జాబ్ ఇస్తామన్నారు. మాకు ఇంటికి ఒక జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క సమస్యలు మాత్రం మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పట్టుకెళ్తారని మరీ కోరుకుంటున్నాం మేడం. నా తరపున, మా గ్రామస్తుల తరపున, అందరి తరపున బ్రతుకు తెరువు కోసం వలస వెళ్ళిపోయారు మేడం. వాళ్ళు SCS సర్వేలో లేరు అనే ఉద్దేశంతో మాకు వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వలేదు. వాళ్ళకి ఎలా డబ్బులు వచ్చాయి, ప్లస్ భూమికి డబ్బులు వచ్చాయి, కానీ వాళ్ళ తల్లిదండ్రులకి డబ్బులు వచ్చాయి, కానీ నువ్వు SCS సర్వేలో లేవు అనే ఉద్దేశంతో చాలా మందికి ఇవ్వలేదు. అలాగే సుమారు 50 మందిలాగా ఉన్నారు. వాళ్ళు వలస కోసం వెళ్ళిపోయారు, హైదరాబాదో చెన్నైయో ఇంకెక్కడో బతుకు తెరువు కోసం. వాళ్ళకి లేరని చెప్పేసి ఇవ్వలేదు మాకు. అలాగే వాళ్ళ కోసం కూడా మా డిమాండ్స్ ఉన్నాయి మేడం కొన్ని. ఇది మాది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేడం, మా సమస్యల కోసం మాత్రమే పోరాటం ఇది. అదే అలాగే మీ త్రూగా మాకు ఇది కొద్దిగా మీద వరకు పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పట్టుకెళ్తారనేసి మేము అనుకుంటున్నాం మేడం. ఇంకెవరైనా మాట్లాడుతారా? మేడం గారికి మరి ఆ పార్టీ నాయకులకి మరి ఇంకా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అందరికి కూడాను మేము మా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నాం. అలాగే ఈ శిబిరానికి ముందు ఈ అబ్బాయి విజయ్ అనే అబ్బాయి జనసేన కార్యకర్త. అలాగే మేడం గారికి నాకు పరిచయం తక్కువ. నేను ఒక సర్పంచ్ని ఈ గ్రామానికి పంచాయతీకి. నాకు 65 ఏళ్ళు అయిందమ్మా. నేను అబద్ధం ఆడే మనిషిని కాను. ఇక్కడ విభిన్నమైన జాతులు, అలాగే మేజర్ కులాలు 2 రజక యాదవ అని మిగతా చిన్న జాతులు 10-5 ఇళ్ళు ఉన్నాయి. అలాగే ట్రైబల్స్ ఉన్నారు మా పంచాయతీలో. హ్యామ్లెట్ విలేజ్లు 3, ఇది మెయిన్ విలేజ్. ఇక్కడ దోచుకుపోయేది, ఇక్కడ దాచుకున్నది విషయం ఏంటంటే ప్రజల్లో ఉన్న ఆవేశము, ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన, మనిషి ఎందుకు బ్రతకాలా అనే, మనం ఎందుకు జీవించాలా, ఎవరి కోసం జీవించాలా, సర్వస్వం కోల్పోయాము, మనం బ్రతికే వేస్ట్ అనే ఒక విరహ వేదన. అంటే చిలకలు రెండిట్లో ఏదో పావురమో చిలకలో ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆ జంట పక్షి చనిపోయిన తర్వాత ఉన్న పక్షి ఎంతగా గోస పెడుతుందో అలాంటి ఆవేదన భరితంతో ఉన్నటువంటి గ్రామం అయిపోయింది మా చివరికి. దీన్ని పట్టించుకునే నాదులు ఎవరు లేరు. అన్ని పార్టీలు కూడా సేమ్ టు సేమ్. ఇప్పటికీ సుమారుగా 8-9 ఏళ్ళు అయింది. మాలో మేము గొనుక్కోవడం, తిట్టుకోవడం, కసురుకోవడం, ఒకరినొకరు మాట్లాడుకోవడమే తప్ప మాకు ఆదరించి ఆహ్వానించి మీ కష్టాలు ఎలాగ ఉన్నాయ్యా, మీకు మేము అండగా ఉంటామనే మనోధైర్యం కల్పించినటువంటి నాయకులు ఇంతవరకు రాలేదు. అందులో మొన్ననే విన్నాను, మన జనసేన తరపున విజయ మిగతా యూత్ కుర్రోళ్ళందరూ కూడాను మీరేదో మా పంచాయతీ పట్ల, మా ప్రజల పట్ల మంచి ఆదరణ, అభిమానం చూపించారని విన్నాను. అది నా హృదయపూర్వక
అభినందనలు మిమ్మల్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా ఆదర్శవంతులకే అది తడుతుంది. కోట్లున్నా కొంతమంది వేల కొద్ది వందల వేల మంది అభిమానులు ఉన్నా ఒక ఉదారంగా ఉచితంగా మీకే పదవులు లేకున్నా కూడా మంచి మనసుతో మా ప్రజల తాలూకు ఆనందానికి ఎలక్ట్రిసిటీ సంబంధించి చీకట్లో మగ్గుతున్నటువంటి వాళ్ళకి ఒక వెలుగుని కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ యొక్క ఆదరాభిమానాలు చివరి వరకు మాకు ఉంటాయని ఆశిస్తున్నాను. మా నిర్వాసితుల పట్ల అంత విధేయత చూపించిన ముందుకొచ్చినటువంటి ఒక మహిళ జనసేన కార్యకర్తగా చాలా గుండె ధైర్యంతో నేను చెప్తున్నాను, మీకు ఎటువంటి ఢోకా ఉండదు మేడం గారు. మేము కూడా యాదవులమని, మీరు ఏ క్యాస్ట్ నాకు తెలియదు. క్యాస్ట్ కులాల మధ్యన ఇది కాదు. ఈ పోరాటం అంతా అందరికీ కూడా అన్ని కులాలు అన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. క్రిస్టియన్లు ఉన్నారు, అలాగే హిందువులు ఉన్నారు, క్రైస్తవులు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మొత్తం కలిపి ఉన్నారు. కాకపోతే మా బాధలు అనేవి చివరికి మిగిల్చారు. మా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే కాలు కలపక కూడు దొరకదు మేడం గారు. మా కాలు కలిపితేనే ఆ రోజు కూడు. అటువంటి పరిస్థితుల్లో మేము నివాసం అనేది 1958 నుంచి మేము ఎన్నో అవరోధాలు, ఇక్కట్లు, అన్నానికి లోట్లు, కరువు కాటకాలు ఇటువంటివి ఎదుర్కొనే జీవిస్తున్నాం మా పూర్వీకుల నుంచి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మా గ్రామాన్ని అలాగే మాజీ ఎంపీ గారు హనుమంత అప్పయ్య దొర గారు కొన్నేశారు. వీళ్ళని ఎలాగా ఒప్పించగలను, చెప్పిన మాట వింటారు, సౌహృదయులు, మంచి హృదయం కలవాళ్ళు, అర్థం చేసుకుంటారని మాకు ఒప్పించి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో శంకుస్థాపనకి ఉపక్రమించారు. మేము కూడా తెలియజేసినాము. ఎవరో కొంతమంది మాకు చెడగొట్టాలని, ఈ ప్రజలను అమాయక ప్రజల్ని దోచుకోవాలని కూడా కొంతమంది మధ్యవర్తులు కూడా ఉన్నారు. అదేం తక్కువ కాదు. అంటే అందరు అమాయకులు అవుతారా? కొంచెం చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు, వాళ్ళకి అదే సంస్థ, అదే దోపిడీ విధానము తప్ప మంచి గుణం అనేది, సద్గుణం అనేది, మానవ హృదయం అనేది అందరికీ మానవత్వంగా చూడాలని ఈ గ్రామంలో కొందరికి లేదు మేడం. అంచేత మేము మొక్కలు గ్రూపులు ముందు వెనకలు అయిపోయాము. కొంతమంది ప్యాకేజీలకి ముందు అయిపోయారు, ఇల్లు కట్టుకోవడానికి ముందు అయిపోయారు. కానీ అందరికీ ఇంటి జాగాలు రాలేదు, ఇంకా పెండింగ్లో ఉన్నారు. కొంతమంది ప్యాకేజీలకి, అలాగే ఇళ్ళ స్థలాలకి, ఇళ్ళ స్థలం ఇస్తే మేము కట్టుకుంటాం మేడం గారు. అది ఒక్కటి. ఈ పిల్లల తాలూకా విషయం ఒకటి. మా కళ్ళెదిటే చాలామంది ఈ కుర్రోళ్ళందరికీ నిరుద్యోగులని మేడం గారు. సుమారుగా 80 మంది ఉంటారు. 80 మంది సరే మినీ ఎడ్యుకేషన్కి ఏవి రావమ్మా, హయ్యర్ ఎడ్యుకేషన్కి వస్తాయి. ఆ రకంగా నేను చెప్పాను. హయ్యర్ ఎడ్యుకేషన్ 80 మంది ఉంటారు, BA, BCom, బీటెక్ ఇటువంటి చేసిన వాళ్ళు. కానీ ఎంప్లాయ్మెంట్ లేదు మేడం గారు. వాళ్ళ కోసం మరి మా కళ్ళంట రక్తమే కారుతుంది కానీ కన్నీళ్ళు కాదు మేడం గారు. చాలా బాగా అంటే మా కళ్ళెదుట నిలబడి బాగా తిరిగి ఇంటికి వచ్చి మంచి సదుపాయంతో మంచి కూర కూడు చారు ఉండాలి వాళ్ళ తిండికి, లేదంటే ముట్టుకోరు. ఆ రోజు పస్తులే ఉంటారు. ఇటువంటి పరిస్థితులు మమ్మల్ని అర్థం చేసుకొని మా యొక్క డిమాండ్స్ని మా నిర్వాసిత గ్రామానికి మీ యొక్క నాయకత్వం, మీ అధినాయకత్వం కలిసి మాకు మంచి దారి చూపిస్తారని ఇందు మూలంగా ఈ జనాల తరఫున నేను కోరుతున్నాను. జై హింద్, జై జనసేన.
ఈరోజు శుభదినము. మరి యూత్ మరి సమావేశపరిచినటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి సానుభూతితో తప్పనిసరిగా మనము గ్రామ ప్రజల తాలూకా వాళ్ళ తాలూకా ఇబ్బందుల గురించి మనం తెలుసుకుందామన్నటువంటి తపనతో మరి కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున ఉన్నటువంటి మరి ఆ మేడం గారు పేరు నాకు బాగా తెలియదు. మొత్తం మీదను జనసేన అన్నటువంటిది పవన్ కళ్యాణ్ నుండి చాలా గ్రామాలకి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అది ముఖ్యంగా గిరిజన గ్రామాల వైపు వెళ్ళి సొంత డబ్బు ఖర్చు పెట్టి కూడాను వాళ్ళకి ఎన్నెన్నో వసతులు సదుపాయాలు సమకూర్చారు. తర్వాత గవర్నమెంట్ నిధులు తెచ్చి మరికొన్ని డెవలప్మెంట్ కూడా చేశారు. అటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఆరితేరినటువంటి నాయకులుగా వారికి మనం అభివర్ణించవచ్చును. అయితే బాగా మేము నిర్వాసితులమమ్మ. నిర్వాసితులు అన్నటువంటి దానికి నిర్వచనం ఉంది. సమస్తం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు లక్షలాది ఇళ్ళు ఇస్తున్నారు ప్రభుత్వం. వాళ్ళందరికీ ఇల్లున్నోళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. ఇక్కడ టెక్నిక్గా ఈ పాయింట్ మీరు ఆలోచించండి. రేపు పొక్కలేరు వచ్చి కానీ తవ్వేస్తే మా గతి ఏటైనట్టు. మాకు నిర్వాసితులకి 340 చిల్లర నిర్వాసితులకి ఇల్లు స్థలాలు లేవు. సుమారు 8 సంవత్సరాలు అవుతుంది మాకు ప్యాకేజీలు వచ్చి. కొందరికి అందాయి, కొందరికి అందలేదు. ఈ ప్యాకేజీల గురించి మొత్తం 13 పాయింట్స్ ఉన్నాయమ్మా ఈ నిర్వాసిత తాలూకు సమస్యలు. ఈ సమస్యల గురించి మరి కలెక్టర్ల చుట్టూ తర్వాత ఎమ్మెల్యేల చుట్టూ గత ప్రభుత్వంలోనూ ఎన్నిసార్లు తిరిగామో, ఎంత వేదన పడి ప్రార్థన చేశామో మా తాలూకా భావాల్ని ఒక 3 సార్లుగా మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టి 15 రోజులు మీ సమస్యలు తీర్చేస్తానని చెప్పడము, 15 సంవత్సరాలు అయినా తీర్చకపోవడము, ఇలాంటి అన్యాయానికి గురవుతుంది చీపురుపల్లి గ్రామం, నిర్వాసితుల గ్రామం. సర్వమ్మ మా భూములను కూడా తవ్వుకొని వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళ పైనది. దానికోసమే మనం దారాదత్తం మేము చేసాం అన్నాడు. అయితే ప్రభుత్వం చేయవలసిన సదుపాయాలు ఏవో చేసిన తర్వాతను ఆ భూములు అన్నటువంటి వాళ్ళు తవ్వడం అన్నటువంటిది ఇది. కానీ మధ్యలోనే ఎన్నో పెండింగ్లు, భారీ ప్రాజెక్టు ఏవో పెండింగ్లు ఉంటాయి. భారీ ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఇవి. దీనికి కొంత టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ భారీ ప్రాజెక్టుల కారణాల వల్ల ఏంటంటే నిర్వాసితుల తాలూకు కొన్ని డిమాండ్స్ కొన్ని ఉండిపోతాయి. ఒక ఉదాహరణకి చెప్పాలంటే ఇల్లు గురించి చెప్తాం. మాకు 600 చిల్లర నిర్వాసితుల తాలూకు జాబితా, మొదటి జాబితా దొరికింది. ఈ 600 చిల్లరలో 240 మందికి ఇచ్చారు, 260 మందికి ఇళ్ళు స్థలాలు ఇచ్చారు, 340 మందికి చిల్లర ఇళ్ళు స్థలాలు కోల్పోయాం. దీనికి కారణం ఏంటంటే 5 లక్షలు అని అన్నారమ్మా. 5 లక్షలు మీరు ఇస్తామంటేనే మీకు ఇళ్ళు స్థలం ఇస్తాము. నా 5 ఎకరాల భూమి పోయిందమ్మా, బ్రహ్మాండమైన భూమి. అటువంటి వాడిని నేను 5 సెంట్లు ఇల్లు స్థలం లేని పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులే వచ్చి 5 లక్షలని ఘంటాపథంగా చెప్పారు. ఇలాంటి మోసాలకి మేము గురైపోయాం. ప్రజాప్రతినిధులుగా మీరు దీన్ని గమనించాలి. ఆ తర్వాత ఆ 5 లక్షలు పొరుగు 5 లక్షలని కట్ చేస్తుంటే మరి అనుకున్న మరి 5 లక్షలు అన్నారు. 5 లక్షలు త్యాగం చేసేవాళ్ళు కట్ చేస్తారు. మరి దాని గురించి ఎందుకు అనుకోవడానికి 1,40,000 ఇరిపారు. ఈ 1,40,000 మేము వడ్డీతో సహా కడతాం ప్రభుత్వానికి. మాకు ఇల్లు స్థలం కావాలని కోరాం. ఇప్పటి వరకు దాని ఆచూక్కు కూడా ఏమీ తెలియదు. అందుచేతను మరి ఇలాగే కుమిలి కృషించిపోతున్నారు. 70 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, 2-3 పిల్లలతో కుటుంబంతో ఉన్నటువంటి వారికి ఎంతోమందికి ప్యాకేజీలు రాలేదు. ఏవో టెక్నిక్ కారణాల వల్ల. టెక్నిక్గా ఏవో కారణాలు ఉంటాయి రికార్డెడ్గా. వాళ్ళు ఏం చేయాలంటే అవి మాకు సమకూర్చండి, ఆ కాగితాలు మీకు ప్యాకేజీ కరెక్ట్ చేస్తామని అనలేదు. అటువంటిది లేకుండా ఆబర్ గోబర్లు ఈలోగా ఎలక్షన్ కోడ్ రావడము, ఆ రికార్డులు పట్టకపోవడము, కోడ్ నిబంధనలు ఉంటాయి. ఆ రకంగా డ్రాగన్ అయిపోయి మరి సుమారు 100కి చిల్లర ఉంటారు. అర్హత పొందినటువంటి వాళ్ళకి ప్యాకేజీలు లేకుండా అయిపోయామ్మా. కాబట్టి మెయిన్ ఇటువంటివన్నీ సమకూర్చాలి. ఆ తర్వాత ఎన్నో ఇంకా ఉన్నాయి. మరి ఆఫీసర్లు వచ్చి వాళ్ళు సర్వే చేస్తే అందరన్నది కూడా తెలుస్తుంది.
అక్కడక్కడ తప్పినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే 100కి చిల్లర మరి ప్యాకేజెస్ రాలేదమ్మా. వాళ్ళు అలాగే ప్యాకేజ్ అని కృషించి 2018లో ప్యాకేజీ స్టార్ట్ చేశారు, ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయింది చూడండమ్మా. ఎంతోమంది ప్యాకేజ్ అని అలాగే చెప్తారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా? అలాగే వైసీపీ గవర్నమెంట్ అప్పుడు కూడా తగిలాము, ఎన్నో మరి అభ్యర్థనలు చేశాం, కానీ మా అభ్యర్థన వాళ్ళు పురస్కరించుకోలేదు. అయితే ఇంకా ఉన్నాయి సమస్యలు, వాటన్నిటి గురించి మీకు కూడా, ఎందుకంటే మాలాంటి కార్యక్రమాలు ఎన్నో మీకు ఉంటాయి. మేము ఏ కార్యకర్త కానీ, ఏ నాయకుడు కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ తాను ప్రజలకి చూపించిన ఆదరణే వాళ్ళకి భవిష్యత్తులో రక్షిస్తుంది. అది గంటాపదం కూడా చెప్పగలము. కాబట్టి మరి మీరు పవన్ కళ్యాణ్ సీఎం గారు దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదమ్మా. భూములు చూస్తే గురిగేస్తున్నారు. ఎవరో వలస వెళ్ళిపోయినారని ఏంటంటారు? వలస బ్రతకతెరువుకి వెళ్ళారు, దేనికి వెళ్ళారు? భూములు తవ్వేశారమ్మా. భూములు తవ్విన తర్వాత వాడు భూమి మీద పని చేయడానికి, పంట పండించుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మాత్రమే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళడం అలవాటు, వెళ్ళడము రావడం. మూలపేటలో వెళ్ళలేదంటే బొంబాయి, బెంగళూరు అవన్నీ కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా నువ్వు ప్యాకేజీలు ఇచ్చారు కదా. అలా రేషన్ కార్డు రావాలా? ఇది కాగితం రేషన్ కార్డు, రేషన్ ఇవ్వడానికి. కానీ రేషన్ కార్డు అంత ఇప్పుడు రేషన్ కార్డు మనకు భూములు తవ్వే ఇంత కూడా రేషన్ కార్డు అంత ముందు కూడా మనకు ఈ ఆప్షన్ రాక ముందు నుండి కూడా రేషన్ కార్డు ఉన్నోళ్ళే వాళ్ళు. మా గ్రామానికి దేవాలయాలకు భూములు ఇచ్చినటువంటి వాళ్ళే వాళ్ళు. వాళ్ళకి నిర్వాసితులు కారు, ఎలిజిబిలిటీ లేదు అని మీకు ప్యాకేజీలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి అడ్డు పెట్టేసి అలా ఆర్డర్ పెట్టేసి వాళ్ళ కుటుంబానికి ఉసురు పెట్టించినటువంటి పరిస్థితి కూడా చేసి ఇలాంటివి చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరి నాయకులు, ఉప ముఖ్యమంత్రి ఆయనకి హృదయపూర్వకంగాను వందనాలు అర్పించుకుంటాను. అలాగే మన బహుప్రజ్ఞాశాలి రాజకీయ చతురతుడు మోదీ సైతం ప్రపంచ దేశ నాయకుల కోసం ప్రపంచ దేశ నాయకుల కూడా మెచ్చుకున్నటువంటి చంద్రబాబు, వీళ్ళందరికీ నిజంగా ఈ మా విషయం తెలిసి ఎన్నాళ్ళు ఉన్నదమ్మా పెండింగ్ నాకు అది తెలుసును. అంతవరకు మేము వెళ్ళలేక మీలాంటి వాళ్ళతో పట్టుకుని దిగువ స్థాయి నుండి పట్టుకొని పోరాడుతున్నాం. కానీ నిర్వాసితుడికి ఇంత దారుణంగా హింసించడం ప్రభుత్వానికి తగదమ్మా. కోట్ల రూపాయలు ఆనాడు ప్రభుత్వం చేసిన అప్పులకి మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులే తీరుస్తుంది. ప్రతి శుక్రవారం రిజర్వ్ బ్యాంక్కి, స్టేట్ బ్యాంక్కి అప్పులకి వడ్డీలే కడుతున్నారు. అలాంటిది నిర్వాసితులము, సర్వం కోల్పోయినటువంటి వాళ్ళము, సర్వం కూడాను దిగువ ప్రజలు బ్రతకడానికి మన భూములు, ఆస్తులు, ఇళ్ళు సర్వం కూడా తీసుకుని మాకు ఇల్లు స్థలం ఇవ్వకపోతే, ప్యాకేజ్ అన్నటువంటిది ఇవ్వకపోతే కొందరికి ఇచ్చారు, కొందరికి లేదు. వాళ్ళకి పెండింగ్ 10 సంవత్సరంలోనే తీర్చాలి కదా. ఇటువంటివి చేయకుండా అలాగా ఉంచారు. నిజంగా చెప్పుకున్నట్టు చాలామంది నిర్వాసితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగా ప్యాకేజ్ అని కృషించిపోతున్నారు. అయితే ఇటువంటివన్నీ కూడాను ఆర్డీఓ, కలెక్టర్లు వాళ్ళ దృష్టి కూడా వెళ్ళాము, చెప్పాము. మరి మీలాంటి వాళ్ళకి ఏంటంటే నేటి పరిపాలన అంతా కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజాప్రతినిధులతో కూడుకున్నటువంటి ఈ యొక్క పార్టీ అన్నటువంటిది ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా మా యొక్క బాధల్ని ఈడార్చాలని మేము మళ్ళీ కోరుతున్నాం. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అంత ఉంది, మీకు ఇంకా ప్రోగ్రాం ఉంటాయి. మా ఊర్లో అడుగుపెట్టి సర్వే చేస్తే ఇంకా తెలుస్తాయి. ఉన్న యథార్థ విషయంలో ప్రభుత్వం సరిపోయినట్టే అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి, ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళకి ఇవ్వాలని మేము కోరడం లేదు. అందుచేతను అక్కడ హిరబండంలో చాలామందికి యూత్ ప్యాకేజెస్ అని ఇచ్చారు. అక్కడ భూములకి 1,00,000 చొప్పున ఇచ్చారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అదేవిధంగా మాకు కూడా మా డిమాండ్స్ కూడా ఆ రకంగా ఉంటుండే. మాకు కూడా ఆదుకొని మరి మీరు వచ్చారని సంగతి తెలిసి ఎంతో ఆశపడ్డాము. తప్పనిసరిగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి మా నిర్వాసితుల బాధలు ఈడార్చాలని చెప్పేసి హృదయపూర్వకంగా మరి మీకు, మీ పార్టీ అధినేతలకి, కూటమి ప్రభుత్వానికి మళ్ళీ గౌరవప్రదమైన వందనలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మీ సమస్యలు చెప్పారు, విన్నాను నేను. ఇవన్నీ మీరు ఒక నివేదికగా నాకు ఇవ్వండి, నేను కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను ఎంత చేయాలో అంతవరకు మీకు చేస్తాను. నేను ఆయన దృష్టిలో పెట్టి మీకు ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతానో అంతవరకు నేను చేస్తాను.
ఇదైతే మీకు చేస్తాను మరి ఆయనతో చెప్పి 24 గంటలలోపు దీపావళి నాటికి మీకు మీ సమస్య కూడా తీసుకెళ్తామని వెళ్తాం కదా, నమ్మకం పెట్టండి. ఇది ఇప్పుడు నేను సొంతంగా ఏమి చేయలేనమ్మా, ఇవి నేను సొంతంగా చేయలేను, నేను ఆయన ద్వారానే చేయించగలను. ఆయన ద్వారా నేను ఇది పెడతాను, ఆయన దగ్గర పెట్టేసి నేను డెఫినెట్గా మీకు ఇది అయ్యేటట్టే నేను చూస్తాను. మీరు ఒక గ్రామ నివేదిక ఒకటి రెడీ చేసేసి కానీ ఒకవేళ మేడం గారు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పడానికైనా మాకు అర్థం కావాలి. ఇప్పుడు మీకు 16 పాయింట్లు 17 పాయింట్లు మీకున్నాయి, ఇన్ని పాయింట్లు మాకు చేయాలి అని చెప్పి మీరు ఆ పాయింట్లు రాసుకున్నారు. మొదటి నుంచి ఏం జరిగింది, మీరు ఏ రకంగా మోసపోయారు? ఇక్కడ కొంతమందికి రెండో విడతలో కొంతమందికి ఇల్లు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇవన్నీ కూడా ఒక పూర్తి నివేదిక కావాలి. అందులో సగం వదిలేకుండా పూర్తిగా నివేదిక ఇస్తే మీ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే అది మేడం గారు ఇంకొక 2-3 రోజులు ఉంటారు, అది తీసుకొని వచ్చి ఇస్తే మీ మండల నాయకులకు కూడా తీసుకొని వచ్చి ఇస్తే ఒకరోజు మనకి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి జనవాణి అనే కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు మేడం గారు కూడా అక్కడ కూర్చునే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఆ టైంలో మీరు అందరూ వచ్చినా అది మీ ద్వారానే తీసుకెళ్లే అవకాశం ఉంది. లేదంటే ఇది ఒకవేళ అది లేట్ అయింది అనుకోండి, మేడం గారి లోపల దగ్గరుండి చేయిస్తారన్నమాట. కాబట్టి కొంచెం అది క్లియర్గా వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి, సరేనా? ఓకే. పంపిస్తాం.